Our next topic is coupled coils in series and coupled coils in parallel అన్నమాట. సో కపుల్డ్ కాయిల్స్ ఇన్ సిరీస్ తీసుకున్నప్పుడు డాట్ పాయింట్స్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడేమో ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కండిషన్లో చూడండి, 2 డాట్స్ అట్ ఎంటరింగ్ పాయింట్, 2 ఇండక్టెన్సెస్ని తీసుకొని ఆ 2 ఇండక్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేసాము. 2 ఇండక్టెన్సెస్ని తీసుకొని ఆ 2 ఇండక్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేసాము. డాట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ డాట్ అనేది రెండిటికి కూడా ఎంటరింగ్ పాయింట్ దగ్గర తీసుకున్నాం. అప్పుడు జనరేట్ అయ్యేటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏదైతే ఉంటుందో అది సిరీస్ ప్రకారం ఏమవుతుంది అంటే నార్మల్గా మనం ఆర్ఎల్, ఆర్ఎల్సి, ఆర్సి అనేటువంటివి ఏదైతే మనం ఇంతకుముందు ఎలక్ట్రికల్ సర్క్యూట్లో డెరైవ్ చేసామో దాంట్లో మనకి సిరీస్ అన్నప్పుడు నీకేమవుతుంది అంటే యాడ్ అవుతూ పోతుంది అనమాట. R1, R2, R3 అవన్నీ కూడా యాడ్ అవుతాయి. R1 + R2 + R3 అండ్ సో ఆన్ Rn సిరీస్లో అయితే. ఓకేనా, సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా యాడ్ అయితే పోతుంది అనమాట సిరీస్లో. సో ఇక్కడ కూడా నెక్స్ట్ పాయింట్ ఏంది, 2 డాటెడ్ పాయింట్స్ అనేవి లివింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏంటి, ఇక్కడేమో సిరీస్ ఎయిడింగ్ కనెక్షన్ అనమాట ఇది. సో కాబట్టి ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 + L2, మ్యూచువల్ ఇండక్టెన్స్ M1 + M2, 2 కలిపితే 2M అనమాట. సో అంటే మీ ఇక్కడ అన్ని ఇండక్టెన్సెస్ కూడా యాడ్ అయినాయి అనమాట. సేమ్ లైక్ మనం రెసిస్టెన్సెస్ అన్నీ కూడా సిరీస్లో తీసుకుంటే R1 + R2 + R3 అండ్ సో అని Rn ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా అంతే. సెల్ఫ్ ఇండక్టెన్సెస్ అన్నీ కూడా యాడ్ అయినాయి, మ్యూచువల్ ఇండక్టెన్సెస్ అన్నీ కూడా యాడ్ అయినాయి. సో సెల్ఫ్ ఇండక్టెన్సెస్ L1 + L2 + 2M డైరెక్ట్లీ. ఒకవేళ డాట్ కన్వెన్షన్ అనేటువంటిది ఒకదానికేమో సేమ్ అదే సిరీస్ అనమాట, సిరీస్ కనెక్షనే మనం ఇక్కడ తీసుకుంటాం. ఇండక్టెన్సెస్ అనేవి సిరీస్లోనే ఉన్నాయి, బట్ కానీ డాట్ కన్వెన్షన్ అనేది ఒకదానికేమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర, ఇంకొక దానికేమో లివింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అది అపోజిషన్ కనెక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, సిరీస్ అపోజింగ్ కనెక్షన్. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఫస్ట్ కాయిల్కి ఏమో ఎంటరింగ్ దగ్గర, సెకండ్ కాయిల్కి ఏమో లివింగ్ దగ్గర తీసుకున్నాము. ఇక్కడేమో ఫస్ట్ కాయిల్కి లివింగ్ దగ్గర, సెకండ్ కాయిల్కి ఎంటరింగ్ దగ్గర తీసుకున్నాం. సో ఈ 2 కండిషన్లోనూ ఏదైతే మనకి ఇండక్టెన్స్ ఉందో అది సిరీస్ అపోజింగ్ కనెక్షన్ అవుతుంది అనమాట. సిరీస్ అపోజింగ్ కనెక్షన్ అయినప్పుడు నీకేమవుతుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది నెగిటివ్ అయిపోతుంది అనమాట. సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది సేమ్ అట్లనే ఉంటుంది. ఇక్కడ చూడండి, అందుకే ఈక్వలెంట్ ఇండక్టెన్స్ వచ్చి L1 + L2 - 2M. అదే దీనికి డిఫరెన్స్. దీంట్లో ఏమో సేమ్ ప్లేసెస్ అంటే ఏదర్ ఎంటరింగ్ పాయింట్ అయినా అవుతుంది, లివింగ్ పాయింట్ అయిన దగ్గర అయినా డాటెడ్ లైన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంటరింగ్ పాయింట్ ఒకటి, లివింగ్ పాయింట్ ఒకటి, లివింగ్ పాయింట్ ఒకటి, ఎంటరింగ్ పాయింట్ ఒకటి. సో కాబట్టి ఇది అపోజిషన్ కనెక్షన్ కాబట్టి, అపోజింగ్ కనెక్షన్ కాబట్టి L1 + L2 - 2M అవుతుంది అనమాట. అదేవిధంగా కపుల్డ్ కాయిల్స్ ఇన్ ప్యారలల్లో తీసుకున్నట్లయితే, ప్యారలల్లో మనకేమవుతుంది, R1, R2 అనేవి ప్యారలల్లో ఉన్నాయనుకోండి, మనం అక్కడ ఏం రాస్తాము, R1 × R2 / R1 + R2 అని రాస్తాం. సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ నీకేమవుతుంది అంటే 2 డాట్స్ అనేవి సేమ్ ఎంటరింగ్ పాయింట్ దగ్గరే ఉన్నప్పుడు, లేదా 2 డాట్స్ అనేవి ఓన్లీ లివింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అంటే అక్కడ R1, R2 / R1 + R2 కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే L1, L2 / L1 + L2, ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా అంతే. కాకపోతే నీకేమవుతుంది, సేమ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే -M² / -2M అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, M1 + M M² అయింది. ఇక్కడ M + M 2M అయింది. సేమ్ దాంట్లో ఎట్లా అయితే మనం R1, R2ని సిరీస్గా ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు R1 × R2 / R1 + R2 వస్తుందో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ L1, L2 అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇంటూ చేసి కింద ప్లస్ చేస్తున్నాము. ఓకేనా, అదేవిధంగా మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఇంటూ చేసి ప్లస్ చేస్తున్నాం అనమాట. అంటే L1, L2 / L1 + L2, ఇక్కడేమో M × M / M + M. కాకపోతే మధ్యలో మైనస్ వస్తుంది దీనికి, ఈ కపుల్ ప్యారలల్ దానికి 2 సేమ్ పాయింట్స్ ఎంటరింగ్ పాయింట్ దగ్గర, లేదా సేమ్ డాటెడ్ లైన్స్ డాట్ పాయింట్స్ అట్ లివింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అనేది L1, L2 - M² / L1 + L2 - 2M. కాకపోతే సేమ్ అక్కడ మీరు R1, R2ని ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఎట్లా వస్తుందో దాన్ని
బ్లైండ్గా గుర్తుపెట్టుకొని దీన్ని రాసేయచ్చు ఈజీగా. సో అక్కడ నీకు R1+R2 అవుతుంది. ఇక్కడేమో సెల్ఫ్ ఇండక్టెన్స్కి రాస్తున్నాం, మ్యూచువల్ ఇండక్టెన్స్కి రాస్తున్నాం. సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఏమో L1 L2 బై L1 + L2, మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా M × M + M. సో M × M ఏమవుతుంది, M² అవుతుంది, M + M ఏమవుతుంది, 2M అవుతుంది. సేమ్ అదేవిధంగా ఒకవేళ డాట్ పాయింట్స్ అనేవి ఆపోజిట్లో ఇస్తే, అంటే ఒక ప్రైమరీ కాయిల్కి ఏమో డాట్ పాయింట్ అనేది ఎంటరింగ్ పాయింట్ దగ్గర, సెకండరీ కాయిల్కి ఏమో లివింగ్ పాయింట్ దగ్గర, లేదా సెకండరీ కాయిల్కి ఏమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర, ప్రైమరీకి ఏమో లివింగ్ పాయింట్ దగ్గర మనం తీసుకున్నట్లయితే ఇవి రెండు ప్యారలల్ అపోజింగ్ కనెక్షన్స్ కాబట్టి దీనికి ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అంటే సేమ్ L1 L2 బై L1 + L2, ఇదేం చేంజ్ అవ్వట్లేదు. ఓన్లీ మ్యూచువల్ ఇండక్టెన్స్లో మాత్రం పైదేమో మైనస్ కిందదేమో ప్లస్ అవుతుంది అంతే. అంటే పైనేమో -M², కిందేమో +2M. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ కనెక్షన్స్.